తన నిర్ణయాలకు తిరిగే లేదంటూ ఇన్నాళ్లు రెచ్చిపోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అసలు అమెరికా అధ్యక్షుడికి టారిఫ్లు విధించే అధికారం ఎక్కడ ఉంది అంటూ నిప్పులు జరిగిన అమెరికన్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పటివరకు ట్రంప్ ఆయా దేశాలపై వేర్వేరుగా విధించిన టారిఫ్లన్నీ కొట్టిపారేస్తున్నట్లు సంచలన తీర్పు వెల్లడించింది. ట్రంప్ టారిఫ్లు తప్పు అంటూ ధర్మాసనంలో 6 న్యాయమూర్తులు తీర్పు ఇవ్వగా, తన దేశం కోసం ట్రంప్ చేస్తున్న పని సరైనదేనంటూ 3 న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు. అసలు టారిఫ్లకు చట్టబద్ధతే లేదంటూ తీర్పు ఇచ్చిన అమెరికా సుప్రీంకోర్టు ఇప్పటివరకు అన్ని దేశాల నుంచి వసూలు చేసిన టారిఫ్లను తిరిగి ఆయా దేశాలకు చెల్లించాలి అంటూ చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. భారత్పై కక్షపూరితంగా తొలుత 25% టారిఫ్ విధించిన ట్రంప్ రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నామనే అక్కసుతో దాన్ని ఏకంగా 50%కి తీసుకువెళ్లారు. తర్వాత తిరిగి 18%కి టారిఫ్ను తగ్గించారు. ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో అమెరికానే టారిఫ్ల పేరుతో లాక్కున్న సొమ్మును ఆయా దేశాలకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సుమారుగా ఈ మొత్తం 16 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంత సొమ్ము ఒక్కసారిగా తిరిగి చెల్లించాలంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయ్యే అవకాశం ఉంది. అయితే ట్రంప్ తన దగ్గర ప్లాన్ బి ఉందని చెబుతున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. చూడాలి సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ ఎలా స్పందిస్తారో.